ఇది రియల్ స్టోరీ కదా, మస్తు బాధ అనిపిస్తుంది ఆ మూవీ చూస్తే. తర్వాత మా డాడీ ఇక రోడ్డుకి అయితే వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కనిపిస్తుంది రోడ్డు అని చూస్తే ఆయన రోడ్ వచ్చిన తర్వాత పోలీసులకు అయితే ఇట్లా దొరికిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చిరంటే అప్పటికే అరబిక్ లాంగ్వేజ్ మా డాడీకి వచ్చు అయితే మాట్లాడిన తర్వాత మేము ఇట్లా వచ్చినాం, అక్కడ వర్క్ కరెక్ట్ లేదు, ఎడారిలో ఇట్లా గొర్రెలను మేపడానికి అయితే అట్లా పెట్టిరు, సో మేము బయటకు వచ్చేసినాం, ఇట్లా మమ్మల్ని జైల్లో వేయండి, మేము ఇంటికి పంపించండి అని మాట్లాడిండండి. లేదు నీకు లాంగ్వేజ్ వచ్చు కదా అరబిక్, నేను నా దగ్గరనే పెట్టుకుంటా, నిన్ను చేస్తావా మరి అని అడిగాడట. అడిగితే ఓకే, కాకపోతే నేను ఇప్పుడు ఆ వీసా పైన వచ్చిన కదా అది క్యాన్సిల్ చేసి మీ సైడ్ నన్ను రప్పించుకోండి, నేను అప్పుడు చేస్తానని మా డాడీ మాట్లాడిండట. తర్వాత కార్ డ్రైవింగ్ నేర్పించి హౌస్ డ్రైవర్గా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని అబ్దుల్లా బాబా అన్నమాట అతని పేరు, ఆయన దగ్గర పెట్టుకొని మా డాడీని 23 సంవత్సరాలు మా డాడీని ఇంటికి వస్తే మేము ఎలా చూసుకున్నామో అతను కూడా అక్కడ అట్లనే చూసుకున్నాడు. ఇప్పటికీ మా డాడీకి కాల్ చేస్తాడు, ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. మా ఇంట్లో టీవీ 2007లో టీవీ అవన్నీ కూడా మా కఫీరే కొని పంపించాడు. చాలా మంచోడు అతను. అట్లాంటి వాళ్ళు ఒకవేళ అప్పుడు మా డాడీకి ఆ పర్సన్ ఒకవేళ పరిచయం కాకపోతే అసలు ఏమై తలుచుకుంటేనే